చూస్తే గాజుల రామారం ఘటనపై మేయర్ విజయలక్ష్మి తీవ్రంగా స్పందించారు. శానిటేషన్ అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ లైంగికంగా వేధింపుల ఘటనపై పూర్తిస్థాయి రిపోర్టు అందించాలని జోనల్ కమిషనర్ అభినవ్కు ఆదేశాలు జారీ చేశారు. అటు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించిన ఘటనపై జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్ అయ్యారు. శానిటేషన్ అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ ను సస్పెండ్ చేశారు. కిషన్ కు విధుల నుంచి తొలగిస్తున్నట్లు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, గాజుల రామారం ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్రంగా స్పందించారు. లైంగిక వేధింపుల ఘటనపై పూర్తి స్థాయి రిపోర్టును అందించాలని జోనల్ కమిషనర్ అభినవ్కు ఆదేశాలు జారీ చేశారు. సో ఉదయం నుంచి కూడా ఈ వీడియో మొత్తం కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా సీరియస్ అయ్యారు. మహిళా ఉద్యోగుల పట్ల అకృత్యాలకు పాల్పడినటువంటి శానిటేషన్ అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏదైతే ఈ కిషన్ మీద గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా వారి మీద అకృత్యాలకు పాల్పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో గతంలో కూడా వాస్తవానికి మహిళా ఉద్యోగులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా దీని మీద జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి వెంటనే వారి మీద ఈ ఘటన మీద పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కుకట్పల్లి జోనల్ కమిషనర్ అభినవ్ అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా ఇటు జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు కానివ్వండి, ఇటు శానిటేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నటువంటి మహిళా కార్మికుల మీద కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఏదైతే పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలి. సో తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు నేరుగా పిఎస్ లో ఫిర్యాదు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరినటువంటి పరిస్థితి. సో దీని మీద ప్రస్తుతం రిపోర్టు సిద్ధం చేస్తారు. మరోవైపు ఏదైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి కిషన్ ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.